Hello students, this is Dr. Srihari Kakarla. First of all, I would like to welcome you all for this Group 1 Geography module by Entry Education App. See, this Group 1 Geography module is going to launch in our Entry app for the both states of Andhra Pradesh and Telangana. This is Dr. Srihari Kakarla. I have been associated with some of the most prestigious institutions in Hyderabad, Bangalore and Delhi. సివిల్ సర్వీసెస్కి అలానే గ్రూప్ 1 సర్వీసెస్కి నేను అలానే కర్ణాటక అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అంటే కర్ణాటక గ్రూప్ 1 సర్వీసెస్కి కూడా ఐ హావ్ బీన్ టీచింగ్ జాగ్రఫీ. సో ఎంట్రీ యాప్ ద్వారా ఈ గ్రూప్ 1 జాగ్రఫీని మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత సో సహజంగా ద సీనియర్ ఫ్యాకల్టీస్ హూ హ్యావ్ బీన్ అసోసియేటెడ్ ఆర్ వర్కింగ్ విత్ మెనీ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్, ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ జనరలీ డోంట్ టేక్ ఆన్లైన్ క్లాసెస్. ఆఫ్లైన్లో ప్రఖ్యాతిగాంచిన సీనియర్ ఫ్యాకల్టీలు ఎవరైనా కూడా ఈ ఆన్లైన్ కోర్సెస్ని సహజంగా ఎంటర్టైన్ చేయరు బికాస్ ఆఫ్ ది పాజిటివ్ ఆఫ్ టైం లేకపోవడం వల్ల కానీ, లేకపోతే ఆన్లైన్లో పూర్తిగా కంటెంట్ ఇవ్వలేకపోవడం, ఇలాంటి కారణాల వల్ల సాధారణంగా గ్రూప్ 1 మాడ్యూల్స్ అన్నవి మనకు ఆన్లైన్లో తీసుకురావడం కొంచెం ఎక్కువగా సీనియర్ ఫ్యాకల్టీలు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ చాలా రోజులు బ్రెయిన్ స్ట్రామింగ్ తర్వాత క్వాలిటీ జాగ్రఫీ క్లాసెస్ మీకు అందరికీ అందాలనే ఉద్దేశంతో ఎంట్రీ యాప్ ద్వారా జాగ్రఫీ మాడ్యూల్ని ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వారి కోసం, అదేవిధంగా తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం ఈ గ్రూప్ 1 జాగ్రఫీ మాడ్యూల్ని మీకు తీసుకురావడం జరిగింది. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ అలానే డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ని రెండింటిని ఎలా మేనేజ్ చేయాలి, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ఎలా ఉండాలి, ఈ అంశాలన్నీ ఈ జాగ్రఫీ మాడ్యూల్లో మీకు మీ ముందర పెట్టడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఎంట్రీ వారి యొక్క జాగ్రఫీ మాడ్యూల్ని ఎందుకు మనం పర్చేస్ చేయాలి, సాధారణంగా ఎందుకు మనం ఈ మాడ్యూల్ని పర్చేస్ చేయాలి, వై షుడ్ వి గో టు దిస్ కోర్స్ ఓన్లీ? I usually mention that, see, there is a difference between civil services examination, UPSC civil services examination ki అలానే స్టేట్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కి డిఫరెన్స్ ఉంటుంది. సహజంగా ఏమనుకుంటారంటే కొంచెం సిలబస్ సిమిలారిటీ, ఎస్పెషలీ ఏపీపీఎస్సి గ్రూప్ 1 వారికి యూపీఎస్సి ఎగ్జామినేషన్తో, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్తో సిలబస్ సిమిలారిటీ ఉండడం వల్ల యూపీఎస్సి సిలబస్ జాగ్రఫీ లేదా యూపీఎస్సికి వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అయినా అది ఏపీపీఎస్సి గ్రూప్ 1కి ఉపయోగపడుతుంది అని ఒక భ్రమలో ఉంటారు. నేను ఇదే పదాన్ని వాడుతున్న, భ్రమలో ఉండటమే. ఎందుకు అలా నేను భ్రమలో ఉండడం అని చెబుతున్నానంటే, రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ క్లియర్ చేసిన చాలా మంది నా స్టూడెంట్స్ ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, సార్ యూపీఎస్సి ప్యాటర్న్లో ఆన్సర్స్ రాసిన వాళ్ళు ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వలేదు, ఏపీపీఎస్సి లేదా స్టేట్ కమిషన్ రిక్వైర్మెంట్కి ఎలాగైతే ప్రాపర్ ఆన్సర్ రాయాలో వారు మాత్రమే ఈ ఇంటర్వ్యూ లిస్ట్లో ఉండడం, ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవ్వడం జరిగింది అని నాకు ఇంటిమేట్ చేస్తారు చాలా మంది స్టూడెంట్స్. Of course, in my personal experience of teaching geography more than 8 years in various centers of India, నార్త్ ఈస్ట్ లో కానివ్వండి, ఢిల్లీ, బెంగళూరులో కానివ్వండి, జాగ్రఫీ చెబుతున్నప్పుడు యూపీఎస్సి జాగ్రఫీకి అండ్ స్టేట్ కమిషన్ లో మనం చదవబోయే జాగ్రఫీకి చాలా డిఫరెన్సెస్ ని మనం తెలుసుకున్నాం. సో ఈ ఎక్స్పీరియన్స్ ని, డిఫరెన్సెస్ ని, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ని మీకు ఆన్లైన్ ద్వారా జాగ్రఫీ మాడ్యూల్ ని అందించడం కోసం ఈ కోర్స్ ని ప్లాన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఈ కోర్స్ని మనం ఎందుకు చూస్ చేసుకోవాలి అనే విషయంలో మొట్టమొదటి పాయింట్ హోలిస్టిక్ కవరేజ్. దీంట్లో హోలిస్టిక్గా జాగ్రఫీని కవర్ చేయడం ఉంటుంది. సాధారణంగా మీరు చూడండి, ఆఫ్లైన్లో జాగ్రఫీ కోర్సెస్ చేస్తున్నప్పుడు, లేదంటే ఆఫ్లైన్లో జాగ్రఫీ మీరు ఏ ఫ్యాకల్టీ దగ్గరైనా వింటూ ఉన్నప్పుడు, సహజంగా వరల్డ్ జాగ్రఫీ వింటూ ఉన్నప్పుడు, వరల్డ్ జాగ్రఫీ మీరు చదువుతున్నప్పుడు, వరల్డ్ జాగ్రఫీలో జనరల్ జాగ్రఫీ, జియోమార్ఫాలజీ, క్లైమటాలజీ, ఓషనోగ్రఫీ, బయోజియోగ్రఫీ కవర్ చేస్తూ ఉంటారు. ఇవి ఏ పర్స్పెక్టివ్లో కవర్ చేస్తూ ఉంటారు అంటే గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో కవర్ చేస్తూ ఉంటారు. గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో కవర్ చేయడం అంటే ఎక్కువగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని కవర్ చేస్తూ ఉంటారు. సో ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ని కవర్ చేయడం, ఈ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఈజ్ డిజైరబుల్, బట్ ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ అన్నది మెయిన్స్కి లేదు కాబట్టి దీంట్లో కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ పెద్దగా అవసరం లేదు అన్న ఒక ఉద్దేశంలో సాధారణంగా అభ్యర్థులు ఉంటారు. కానీ
ఈ వరల్డ్ జాగ్రఫీలోని కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ ని మనం గట్టిగా పట్టుకుంటే, వరల్డ్ జాగ్రఫీలోని లాజిక్స్ ని కాన్సెప్ట్స్ ని మనం జాగ్రత్తగా పట్టుకుంటే, ఇండియన్ జాగ్రఫీలో మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అన్నది, డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ అన్నది మనకు చాలా ఈజీ అవుతుంది. సో వరల్డ్ జాగ్రఫీ అన్నది మనకు మెయిన్స్ లో లేదు కదా, వరల్డ్ జాగ్రఫీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ లోనే చదువుకుంటాం అన్నది చాలా తప్పు. సో వరల్డ్ జాగ్రఫీని కూడా డిస్క్రిప్టివ్ లెవెల్లో మనం చదివినప్పుడు, అంటే డిస్క్రిప్టివ్ ఆన్సర్స్ రాయాల్సిన అవసరం లేకపోయినా, if you understand the geographical phenomena and the geographical parameters up to their core level, then you will very easily understand the Indian geography and respective regional geography to which states you belongs to. ఓకే, సో ఇలా వరల్డ్ జాగ్రఫీలోని కాన్సెప్చువల్ హోలిస్టిక్ అండర్స్టాండింగ్ ని నేను ఇక్కడ మీకు తీసుకురాబోతున్నా. జియోమార్ఫాలజీ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకోండి, మీరు సాధారణంగా రాక్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ప్లెయిన్స్, వ్యాలీస్ ఇలాంటి అంశాలు మాత్రమే మీరు సాధారణంగా బయట చదువుతూ ఉంటారు. కానీ వీటితో పాటుగా సివిల్స్ లెవెల్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ని కూడా మనం డీల్ చేయాలి. ల్యాండ్ ఫార్మ్స్ అనే ఒక ఇంపార్టెంట్ అండ్ ఎక్సోజెనిక్, ఎండోజెనిక్ ఫోర్సెస్ అన్నవి, ఇవన్నీ కూడా జాగ్రఫీ ఆప్షనల్ కి దాదాపుగా ఆప్షనల్ టచ్ చేసే లెవెల్లో కోర్ ఐడియాస్ ని మనం ఇక్కడ వరల్డ్ జాగ్రఫీలో కల్పించబోతూ ఉన్నాం. ఈ వరల్డ్ జాగ్రఫీలోని ఇంత డీటెయిల్ అండర్స్టాండింగ్ తో పాటు ఇండియన్ జాగ్రఫీని కూడా మనం అంతే డీటెయిల్డ్ గా చదవబోతున్నాం. ఇండియన్ జాగ్రఫీ చదువుతున్నప్పుడు ఐ యూజువల్లీ మెన్షన్ ఏదైనా, ఫర్ ఇన్స్టెన్స్ హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, హిమాలయన్ మౌంటైన్ సిస్టమ్ అన్నది మనం ఇండియన్ ఫిజియోగ్రఫీ యూనిట్ 2 ఆఫ్ ఇండియా, ఇండియన్ ఫిజియోగ్రఫీ భారతదేశ నైసర్గిక స్వరూపం ఈ చాప్టర్ చదువుతూ ఉన్నప్పుడు, when I explain the Himalayan mountains, I will explain what are the important peaks, what are the various wildlife resources, what are the landforms that are located between different parallel mountain ranges, how can we divide Himalayan mountains into parallel ranges and longitudinal ranges, అక్షాంశాల పరంగా, రేఖాంశాల పరంగా హిమాలయ పర్వతాలను ఎలా డివైడ్ చేయొచ్చు, ఏ రాష్ట్రంలో ఏ హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి, ఒక్కో రాష్ట్రంలోని ఎత్తైన శిఖరం ఏంటి, ఇలా అన్ని ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుతూ ఉంటాం. ఇదే హిమాలయస్ చదువుతున్నప్పుడు ఐ ఆల్సో మెన్షన్ దట్ ఆరిజిన్ ఆఫ్ హిమాలయాస్, రైట్ ఏ నోట్ ఆన్ ఆరిజిన్ ఆఫ్ హిమాలయాస్ అని మెయిన్స్ లో క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అంటే ప్రిలిమ్స్ చెబుతూ ఉన్నప్పుడే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెబుతూ ఉంటూ కూడా మెయిన్స్ లో ఆ టాపిక్ ని, మనం చదువుతున్న టాపిక్ ని మెయిన్స్ లో ఎలా అడగచ్చు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ చదువుతున్నప్పుడు ఆరిజిన్ అండ్ క్లైమాటిక్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ హిమాలయాస్, హిమాలయ పర్వత శ్రేణుల యొక్క శీతోష్ణ స్థితి పరమైన విశిష్టతను 10 మార్కులకు వ్రాయండి. ఇలా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ విల్ బి పుట్ ఇంటూ పారాగ్రాఫికల్ ఫార్మాట్ వైల్ డిస్కసింగ్ ది topic in both preliminary point of view, that is objective oriented, and also parallelly for the descriptive examination. This is why I mentioned this holistic coverage. సో ఇండియన్ జాగ్రఫీలో ఇలా మన అప్రోచ్ ఉండబోతుంది. ఇదే రకంగా రెస్పెక్టివ్ స్టేట్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీలోని మెయిన్స్ చూసామనుకోండి, సో ప్రిలిమ్స్ లో ఒరిజినల్లీ మనకు 30 మార్క్స్ కి జాగ్రఫీ ఉంటుంది. అది తెలంగాణ స్టేట్ కమిషన్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ కమిషన్ అయినా గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కి ప్రిలిమ్స్ లో 30 మార్క్స్ ఉంటుంది. ఒకవేళ అది టీఎస్పిఎస్సి అనుకోండి, వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, అలానే తెలంగాణ స్టేట్ జాగ్రఫీ ఉంటుంది. ఒకవేళ అది ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అనుకోండి, దానికి మనకు వరల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూ. అదే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్ టీఎస్పిఎస్సి అయితే మనకు ఇండియన్ జాగ్రఫీ అండ్ తెలంగాణ స్టేట్ జాగ్రఫీ ఉంటుంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఇండియన్ జాగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఉంటుంది. సో మెయిన్స్ లో మనకు వరల్డ్ జాగ్రఫీ అనేది మెన్షన్ చేయలేదు. బట్ నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా వరల్డ్ జాగ్రఫీని ప్రాపర్ గా అర్థం చేసుకున్నప్పుడే, when you are having that crystal clear understanding of this geographical phenomena, you could very easily understand the Indian geography and the subset regional geography. ఇండియన్ జాగ్రఫీలో భాగమైన మీ రెస్పెక్టివ్ స్టేట్ జాగ్రఫీని కూడా మీరు ఈజీగా పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో తెలంగాణ స్టేట్ జాగ్రఫీలోని మెయిన్స్ కోసం అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, అదే టీఎస్పిఎస్సి అయినా ఏపీఎస్సి అయినా 50 మార్కులకు మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కి 50 మార్కులకు వస్తూ ఉంటుంది. సో టోటల్లీ 30 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కోసం, 50 మెయిన్స్ ఎగ్జామినేషన్ కోసం 80 మార్కులకు మనం ఈ జాగ్రఫీ మాడ్యూల్ ని చూడబోతూ ఉన్నాం. ఈ జాగ్రఫీ మాడ్యూల్లో టీఎస్పిఎస్సి గ్రూప్ 1 సిలబస్ చూసారనుకోండి, మోర్ ఎంఫసిస్ లేడ్ ఆన్ హైదరాబాద్ పైన ఎక్కువ ఎంఫసిస్ ఉంది. మీరు మెయిన్ సిలబస్ ఒకసారి చదివితే
అదే ఏపీపీఎస్సీ చూసారనుకోండి, కాంటెంపరరీ ఇష్యూస్ అండ్ ఇండస్ట్రియలైజేషన్ అండ్ ఫారెస్ట్ అండ్ బయోజియోగ్రఫీ పైన ఎక్కువ ఫోకస్ ఉంది. సో యూపీఎస్సీకి చదువుతున్నప్పుడు యూపీఎస్సీ యొక్క అండర్స్టాండింగ్ తో మనం ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ రాయొచ్చా అంటే రాయొచ్చు, బట్ ఆ రాయడం అన్నది 60% మాత్రమే మీకు ఫుల్ఫిల్ అవుతుంది. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ కి, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ కి, గ్రూప్ ఎగ్జామినేషన్ కి పైన మరియు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కి మధ్యలో ఈ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని ఫోకస్ చేస్తూ, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ని బై హార్ట్ చేస్తూ విత్ రేషనాలిటీ, ఊరికినే గుర్తుగా మనం బట్టి కొట్టుకుంటూ వెళ్ళడం కాదు. సో ఆ రేషనల్ గా వాటిని మైండ్ లో పెట్టుకొని వాటికి సంబంధించిన కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకుంటూ వెళ్ళడం. నేను ఎప్పుడు నా ఆఫ్లైన్ స్టూడెంట్స్ కు చెబుతూ ఉంటా, యువర్ ఫ్యాక్ట్స్ ఆర్ యూజ్లెస్ వితౌట్ కాన్సెప్ట్స్ అండ్ యువర్ కాన్సెప్ట్స్ ఆర్ మీనింగ్లెస్ వితౌట్ ఫ్యాక్ట్స్. So there should be a complete coordination between the factual information and also the conceptual information while reading the geography. So geography అనేది such a beautiful scientific technical subject, చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. దీన్ని చెప్పే వారిలోనూ మీరు నీట్ గా నోట్స్ మెయింటైన్ చేసి మ్యాప్ డ్రాయింగ్ లోను దీని యొక్క మజా దాగి ఉంటుంది. సో ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్టో అంతే ఇంట్రెస్టింగ్ గా మీ ముందరికి తీసుకురావడం కోసం ఈ ఆన్లైన్ కోర్స్ మనకు తీసుకురావడం జరిగింది. సో ఎంట్రీ యాప్ లో మనకు ఏపీ గ్రూప్ 1 అని సపరేట్ ఫోల్డర్ ఉంటుంది, అలానే టిఎస్ గ్రూప్ 1 అని సపరేట్ ఫోల్డర్ ఉంటుంది. సో ఏపీ ఫోల్డర్ లో మీకు వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ అండ్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మెన్షన్ చేయబడి ఉంటుంది. అదే రకంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ లో కూడా వరల్డ్ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ, తెలంగాణ స్టేట్ జియోగ్రఫీ అని మెన్షన్ చేయబడి ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి ఇవి ఉపయోగపడుతుంది. సో సపరేట్ ప్యాకేజెస్ మీకు తీసుకురావడం జరుగుతుంది. ఒకే ప్యాకేజ్ లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటిని మెన్షన్ చేయడం వల్ల ఒక కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అవుతుంది. అండ్ ఆల్సో దెర్ ఈస్ అ కాంట్రాడిక్టరీ ఐడియాస్ బిట్వీన్ జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీ నేను మెన్షన్ చేస్తూ ఉన్నప్పుడు 7 పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది అని మెన్షన్ చేస్తాను. ఇదే తెలంగాణ విషయం చెబుతున్నప్పుడు సో దీని యొక్క ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫికల్ ఏరియా అన్నది ఇంక్రీజ్ అయింది అని నేను మెన్షన్ చేస్తాను. అదే రకంగా తెలంగాణ జియోగ్రఫీ చెబుతున్నప్పుడు 7 మండలాలను తెలంగాణ నుండి తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో మనం విలీనం చేయడం వల్ల సో తెలంగాణ యొక్క జియోగ్రఫికల్ ఏరియా డిక్రీజ్ అయింది అనే విషయాన్ని నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో ఇలా డిఫరెంట్ ఒపీనియన్స్ అండ్ డిఫరెంట్ జియో పొలిటికల్ ఇన్ఫర్మేషన్స్ ఉండడం వల్ల రెండిటికి సపరేట్ ప్యాకేజ్ పెట్టాలనే ఉద్దేశంతో యాప్ లో మీకు సపరేట్ ప్యాకేజ్ ని తీసుకురావడం జరుగుతుంది. మూడవ అంశం, ఈ కోర్సుని ఎందుకు తీసుకోవాలి అంటే, సో యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వే వాళ్ళ కోసం నేను ఆల్రెడీ జాగ్రఫీ ఆప్షనల్ ని చాలా మందికి స్టూడెంట్స్ కి టీచ్ చేస్తున్నాను. జాగ్రఫీ ఆప్షనల్ గైడెన్స్ కూడా నేను చాలా ఇన్స్టిట్యూషన్స్ లో ఇస్తూ ఉన్నాను. సో ఈ ఆప్షనల్ గైడెన్స్ ఇస్తూ ఉండడంలో భాగంగా ఎప్పుడు మేము కరెంట్ ఇష్యూస్ ని కూడా నేను నా జాగ్రఫీ ఆప్షనల్ స్టూడెంట్స్ కి బయోడైవర్సిటీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన నేను ఎప్పుడు కూడా నా జాగ్రఫీ ఆప్షనల్ స్టూడెంట్స్ కి వీటిని కోఆర్డినేట్ చేస్తూ చెబుతూ ఉంటాను. దీనివల్ల ఏమవుతుందంటే ద కంటెంపరరీ ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హావ్ బీన్ యూజింగ్ ఫర్ ది ఆప్షనల్ స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ will be utilized and the same information will be provided for the students who are appearing for this group 1 examination of both states of Andhra Pradesh and Telangana. So ee contemporary information ఇవ్వడం వల్ల జాగ్రఫీ మెయిన్స్ ఆన్సర్స్ లో గ్రూప్ 1 మెయిన్స్ లో క్రిటికల్ అనాలిసిస్ పైన క్వశ్చన్స్ ఏవైనా అడిగినప్పటికీ కూడా మీకు ఆన్సర్స్ రాయడానికి వీలు కల్పించేటట్టుగా ఈ కరెంట్ అఫైర్స్ అన్నవి మీకు క్రోడీకరించబడతాయి. సో ఈ క్వశ్చన్ అన్నది మీరు మెయింటైన్ చేసుకున్నప్పుడు పర్ఫెక్ట్ జాగ్రఫికల్ ఆన్సర్ మీరు మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఆల్రెడీ ఆఫ్లైన్ స్టూడెంట్స్ కు ఎప్పుడు చెబుతున్నట్టుగా మీరు జాగ్రఫీ ఆన్సర్ ని ఎలా రాయాలి అంటే యూ షుడ్ కమ్యూనికేట్ విత్ ది ఎగ్జామినర్ ఇన్ జాగ్రఫికల్ టర్మినాలజీ. జాగ్రఫీ ఆన్సర్ రాయడం కాదు, జాగ్రఫీ పరిభాషతో మీరు ఎగ్జామినర్ తో మాట్లాడవలసి ఉంటుంది. అంటే పర్ఫెక్ట్ ప్రొఫెషనల్ ఆన్సర్ మీరు ఎలా రాయాలి, కరెంట్ ఇష్యూస్ ని ఎలా జోడించాలి అంశం కూడా మనకు ఈ కోర్సులో మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. నాలుగవ అంశం, ఈ రికార్డెడ్ క్లాసెస్ చేసి వదిలేసి మిమ్మల్ని మీ పాటికి మీరు చదువుకోండి అన్న అంశం అస్సలు ఉండదు. ఎందుకంటే we work for the service, ప్రాఫిట్ మోటివ్ కాదండి, నేను పదే చెబుతూ ఉన్నాను. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మై ఆఫ్లైన్ స్టూడెంట్స్, హండ్రెడ్స్ ఆఫ్ other institutions, the directors, colleagues who have been associated
with me in this competitive field, competitive examination, వారందరికీ కూడా తెలుసు, I don't work for the profit motive. I work for the service and my major agenda is to provide you these quality geography classes at just nominal prices. సో కేవలం తక్కువ ధరలోనే మీకు క్వాలిటీ జాగ్రఫీ, ముఖ్యంగా దూర ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు, ఈ కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా హైదరాబాద్ లాంటి సిటీస్ కి వచ్చి చదువుకోలేని అభ్యర్థుల కోసం ఈ కోర్సు పదే పదే ముఖ్యంగా ఉపయోగపడుతుంది. వీటితో పాటుగా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కూడా ఇక్కడ నేను ఫోకస్ చేయదలుచుకున్నానండి. అదేవిధంగా అందుకోసమే మనం చెబుతూ ఉన్నప్పుడే ఈ క్వశ్చన్ వస్తే ఎలా రాయాలి, ఒకవేళ సపోజ్ రైట్ ఏ నోట్ ఆన్ defense importance of Himalayan mountains. సో హిమాలయన్ మౌంటైన్స్ యొక్క రక్షణ పరమైన విశిష్టతను వర్ణించండి అని ఒక 10 మార్క్స్ కి మీరు అడిగారనుకోండి, 10 మార్క్స్ కి అడిగితే, సో ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ లో మీరు ఏం పెట్టాలి? బాడీలో 2 పారాగ్రాఫ్స్ రాయమని చెబుతూ ఉంటా. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఏముండాలి, సెకండ్ పారాగ్రాఫ్ లో ఏముండాలి, సో కంక్లూషన్ లో ఏముండాలి. సో ఆన్సర్ రైటింగ్ ఫార్మాట్ అన్నది కూడా నేను క్వశ్చన్స్ ప్యారలల్ గా డిస్కస్ చేస్తున్నప్పుడే మీకు అలవాటు చేపించి వదులుతాను అనమాట. సో దీనివల్ల ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ అండ్ వీటి మధ్యలో ఒక థిసిస్ స్టేట్మెంట్ అంటాం, దీన్ని కనెక్టింగ్ స్టేట్మెంట్స్ అంటాం. సో ఆన్సర్ ఎలా రాయాలి అని చెబుతూ ఉండడం వల్ల ప్యారలల్ గా కోర్స్ చదువుతూ ఉన్నప్పుడే, కోర్స్ ని మీరు వింటూ ఉన్నప్పుడే ఆటోమేటిక్ గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పైన కూడా మీకు అవగాహన 100% ఏర్పడే అవకాశం ఉంటుంది. దీనివల్ల మీరు ఒక ఫార్మాట్ జనరల్ ఎస్సే రాయడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇదే రకంగా జాగ్రఫీ అన్నది మల్టీ డిసిప్లినరీ సబ్జెక్ట్ కాబట్టి మల్టీ సైంటిఫికల్ అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఎకానమీ కూడా మీకు ఇక్కడ కవర్ అవుతుంది, ఎకాలజీ కూడా కవర్ అవుతుంది, బయోడైవర్సిటీ కూడా కవర్ అవుతుంది, దీంతో పాటుగా సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా కవర్ అవుతుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా నేను ఇక్కడ బ్రీఫ్ గా కవర్ చేయడం జరుగుతుంది. సో మెనీ బర్డ్స్ ఫర్ ఎ సింగిల్ అరో అన్నట్టుగా ఒక బాణానికి ఎన్నో రకాలైన ఉపయోగాలు, ఎన్నో రకాలైన అడ్వాంటేజెస్ మనకి ఇక్కడ దొరకబోతుంది. సో 6th పాయింట్, వీటిలో మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నోట్స్ మేకింగ్ అన్నది నేను మీతో ప్యారలల్ గా చేపిస్తానండి. అది ఎలా చేపిస్తానంటే ఐ విల్ డిస్కస్ ది టాపిక్స్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ కుడ్ బి ఈజీలీ అండర్స్టూడ్ ఫర్ యూ. మీరు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ స్లోగా లూసిడ్ సింప్లిఫైడ్ లాంగ్వేజ్ లో చెప్పడం ద్వారా మీరు నోట్స్ మేకింగ్ కి అవకాశాన్ని కల్పించడానికి మేము చాలా స్లోగా కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేస్తూ ఉంటాం. దీనివల్ల మీరు పాస్ చేసుకోవచ్చు, రివైండ్ చేసుకోవచ్చు, ఫార్వర్డ్ చేసుకునేసి ఈ క్లాసెస్ ని మీరు స్లోగా వింటూ నోట్స్ రాసుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఐ ఆల్సో గివ్ మోర్ ఎంఫసిస్ ఆన్ మ్యాప్ మేకింగ్. మ్యాప్స్ ఎలా రాయాలి, ఎస్పెషలీ ఇండియన్ జాగ్రఫీలోని మెయిన్స్ ఆన్సర్ రాస్తూ ఉన్నప్పుడు మ్యాప్స్ ని ఏ అంశాల్లో వేయాల్సి ఉంటుంది, మ్యాప్ వేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మ్యాప్ ని ఈజీగా మనం ఎలా వేయాలి, బికాస్ ఇట్ ఈస్ అ డిజిటల్ పెన్ ఐఎమ్ రైటింగ్ విత్, దట్స్ వై ఇట్ ఈస్ నాట్ వెరీ క్లియర్లీ విజిబుల్ టు యూ మ్యాప్. సో గ్రాఫికల్ గా నేను స్లైడ్స్ ని డిజైన్ చేసి మీకు చూపించడం వల్ల వీటిని మీరు ఈజీగా మైండ్ మ్యాపింగ్ అనే ఒక సైకలాజికల్ టెక్నిక్ ద్వారా ఈజీగా పట్టుకోవడానికి ఎంత వీలు కల్పించాలో అంత ఇదిలో మీకు స్లైడ్స్ అన్నవి డిజైన్ చేయబడతాయి. వీటితో పాటుగా మెనీ అదర్ అడ్వాంటేజెస్ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్, సచ్ యాజ్ ఫ్లో చార్ట్స్ మేకింగ్. ఫ్లో చార్ట్స్ ఎలా తయారు చేసుకోవాలి, కాన్సెప్ట్స్ ని మైండ్ మ్యాపింగ్ ఎలా చేసుకోవాలి, మైండ్ మ్యాపింగ్ ఎలా చేయాలి. 180 నుండి 200 వర్డ్స్ లో ఆన్సర్ మనకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఎంత టైం ఉంటుందంటే 12 minutes టైం ఉంటుంది. ఈ 12 minutes టైంలో 1 నిమిషం అన్నది 1 minute యూ హ్యావ్ టు రీడ్ ది క్వశ్చన్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలండి. దీన్ని 30 seconds నుండి 1 minute వరకు కేటాయించమని నా అభ్యర్థులకు చెబుతూ ఉంటా. సో ఈ 1 minute నీట్ గా క్వశ్చన్ చదివిన తర్వాత 1.5 minutes మీకు బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాల్సి ఉంటుంది. అంటే మైండ్ లో ఏ కాన్సెప్ట్స్ ని నేను పెట్టబోతున్నా, ఎన్ని పారాగ్రాఫ్స్ లో పెట్టబోతున్నా, నా మైండ్ లో ఉన్న రా డేటా ఏంటి అని ఒక 2.5 నిమిషాలు మీరు బ్రెయిన్ స్ట్రామింగ్ చేయాలి అని చెబుతూ ఉంటా టోటల్ గా కలిపి. సో 2.5 నిమిషాలు తీసేస్తే రఫ్ గా మీకు ఎంత ఉంటుందంటే 8.5 minutes ఉంటుంది. రఫ్లీ 8 నిమిషాల వ్యవధిలో 8 minutes టైంలో 180 words ఆన్సర్ ఎలా రాయాలి, 180 words ఆన్సర్ తో పాటు మ్యాప్ ఎప్పుడు వేయాలి, ఫ్లో చార్ట్ ఎప్పుడు వేయాలి అన్న అంశాలు కూడా నేను ఇక్కడ మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా మీకు ఎప్పుడు లైవ్ సెషన్స్, ఇంటరాక్షన్స్ ఉంటాయి కాబట్టి 4th పాయింట్ లైవ్ సెషన్ అండ్ ఇంటరాక్షన్స్. సో మీకు కోర్స్ ఇచ్చి వదిలేయడం కాకుండా ఎప్పటికప్పుడు లైవ్ సెషన్స్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉంటాము. సో కోర్సు పర్చేస్ చేసుకున్న అభ్యర్థులు మాతో లైవ్ తో ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీ డౌట్స్ ని కానీ ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలి అన్న మైక్రోస్కోపికల్
ఇన్ఫర్మేషన్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఓకే, దిస్ ఈస్ ద రీజన్ వై యూ హ్యావ్ టు చూస్ దిస్ కోర్స్. ఇన్ని బెనిఫిట్స్ అన్ని మీకు సాధారణంగా ఆఫ్లైన్లో ఖచ్చితంగా లభించవు. ఆన్లైన్లో చెప్పే ఫ్యాకల్టీస్ కూడా ఏదర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్కి చెప్తారు, లేదంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్కి చెప్తారు. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేసినట్టుగా నారో డిఫరెన్స్ ఉంటుంది. గ్రూప్ 2తో కంపేర్ చేస్తే డిస్క్రిప్టివ్ లెవెల్లో ఇక్కడ ఉంటుంది, యూపీఎస్సి కంపేర్ చేస్తే ఇంకొంచెం మీడియం లెవెల్లో ఇక్కడ ఉంటుంది. సో ఈ నారో డిఫరెన్స్ అన్నది మీరు ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నారో డిఫరెన్స్ అన్నది చెప్పాలి అంటే మేము చాలా వర్కౌట్ చేయవలసి ఉంటుంది. ఇలాంటి వర్కౌట్స్ అన్ని మేము చేశాము. గతంలో ఎంతో మంది స్టూడెంట్స్ కి మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ హావ్ బీన్ వర్కింగ్ in various states in that capacity of IAS or IPS, and many of my students are working in group 1 cadre, in group 1 capacity in both states of Andhra Pradesh and Telangana. So ఈ సక్సెస్ఫుల్ గైడెన్స్ కి కారణం ఏంటి అంటే సబ్జెక్టింగ్ క్రిస్టల్ క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడంతో పాటు ఆన్సర్ రైటింగ్ ని ఎలా చేయాలి, ఆన్సర్ రైటింగ్ లో మ్యాప్స్ ఎలా వాడాలి అన్న అంశాలను కూడా చెప్పడం. ఓకే, ఈ అడ్వాంటేజెస్ అన్ని కూడా మీకు ఈ కోర్సులో పొందుపరచడం జరిగింది. రెండవ అంశం, మనకు సాధారణంగా అభ్యర్థులకు వచ్చే అంశం ఒక డౌట్ ఏంటంటే రెఫరెన్స్ మెటీరియల్స్ ఏం చదవాలి, రివైజ్ చేసేటప్పుడు ఎలా రివైజ్ చేయాలి అన్న అంశాలు అభ్యర్థులకు సహజంగా డౌట్స్ వస్తూ ఉంటాయి. సో నేను ఎప్పుడు మెన్షన్ చేసినట్టుగా అన్నిటికంటే ముఖ్యమైన అంశం, ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు డూ ఈజ్ రన్నింగ్ నోట్స్. రన్నింగ్ నోట్స్ ని మెయింటైన్ చేయండి. ఐ కుడ్ గివ్ యూ ద అష్యూరెన్స్ ఆఫ్ 90+%. 90% కంటే ఎక్కువగా నేను అష్యూరెన్స్ దేనికి ఇస్తాను అంటే మన రన్నింగ్ నోట్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. నో డౌట్ ఇన్ దట్. సో కావాలంటే మీరు యూట్యూబ్ లో నా వీడియోస్ ఉంటాయి. టాప్ 20 మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్, టాప్ 20 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఏపీపీఎస్సి గ్రూప్ 1 ఎగ్జామినేషన్ అని మేము ఒక ప్రిడిక్షన్ చేసి లాస్ట్ 2020 సెప్టెంబర్ అక్టోబర్ లో ఒక వీడియో పెట్టడం జరిగింది. అండ్ టు మై సర్ప్రైజ్ 7 క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రావడం జరిగింది. ఎలా ప్రిడిక్ట్ చేస్తాం, మేము ఏమైనా జ్యోతిష్యం వేస్తామా అంటే లేదు. బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్, బేస్డ్ ఆన్ కాంటెంపరరీ ఇంట్రెస్ట్, based on the issues which are prevailing in the society, we could predict with our experience some of the questions that could be shooted upon you in the mains examination. సో ఇలాంటి గెస్ వర్క్ తో మేము నోట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రన్నింగ్ నోట్స్ అన్నది ఇట్ షుడ్ బి యువర్ ఫైనల్ రివిజన్ అండ్ రెఫరెన్స్ మెటీరియల్స్. ఓకే, రన్నింగ్ నోట్స్ మాత్రమే ఉండాలి. రన్నింగ్ నోట్స్ తో పాటు ఈ రన్నింగ్ నోట్స్ మీకు రివిజన్ చేసుకోవడానికి అలానే రెఫరెన్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది కూడా కాకుండా దీనితో పాటుగా నేను సజెస్ట్ చేసే అంశాలు ఏంటంటే ఎన్సీఆర్టీ క్లాస్ 11th అండ్ క్లాస్ 12th టెక్స్ట్ బుక్స్ మీరు చదవవలసి ఉంటుంది. ఇవి చదివి అండ్ క్లాస్ నోట్స్ మెయింటైన్ చేస్తే 90% అన్నది మీ యొక్క టాస్క్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ అంశం ఏంటి అంటే అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మీరు ఇంకొంచెం ఏదైనా ఎక్కువ మోతాదులో చదవాలి అనుకుంటే వరల్డ్ జోగ్రఫీకి జీసీ లియాంగ్ అనే ఒక బుక్ చదవచ్చు. తెలుగు మీడియం అభ్యర్థులు అయితే తెలుగు అకాడమీ వారి భౌతిక భౌగోళిక శాస్త్రం అనే ఒక బుక్ దొరుకుతుంది. భౌతిక భౌగోళిక శాస్త్రం, అలానే తెలుగు అకాడమీ వారి మానవ భౌగోళిక శాస్త్రం అనే ఒక బుక్ దొరుకుతుంది. ఈ 2 బుక్స్ మీరు చదవవలసి ఉంటుంది. అదే ఇండియన్ జియోగ్రఫీ పర్స్పెక్టివ్ లో అయితే తెలుగు అకాడమీ వాళ్ళ బుక్ మనకు ఇండియన్ జియోగ్రఫీ ఇంగ్లీష్ మీడియంలోను అండ్ తెలుగు మీడియంలోను కూడా లభిస్తూ ఉంటుంది. అది తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకైనా సరే, తెలంగాణ డిగ్రీకి అయినా సరే ఆ బుక్స్ అయినా మీరు చదవచ్చు. లేదంటే తెలుగు అకాడమీ వారు ప్రత్యేకించి పోటీ పరీక్షల ప్రత్యేకమైన బుక్ రిలీజ్ చేస్తూ ఉంటారు, ఆ బుక్ ను కూడా మీరు చదవచ్చు. 4వ అంశం ఇక్కడ ఖచ్చితంగా చెప్పవలసిన అంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీకి మనకు ప్లెంటీ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయండి. ఆంధ్రప్రదేశ్ జియోగ్రఫీలో ప్లెంటీ ఆఫ్ రీసోర్సెస్ అవైలబిలిటీ ఉన్నాయి. కానీ 5వ అంశం తెలంగాణ జియోగ్రఫీకి మాత్రం దురదృష్టవశాత్తు ఎక్కువ రీసోర్సెస్ అవైలబిలిటీలు లేవు. తెలంగాణ జియోగ్రఫీ వారి కోసం అభ్యర్థులు చదవవలసిన పుస్తకం ఏంటి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫిజికల్ జియోగ్రఫీ, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ అనే ఒక బుక్ ఉంటుందండి. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ఫిజికల్ జియోగ్రఫీ అనే ఒక బుక్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండింటిలోనూ ఉంటుంది. ఆ బుక్ లో మనకు తెలంగాణ స్టేట్ జియోగ్రఫీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ తెలంగాణ జియోగ్రఫీ అన్నది మనకు అథెంటిక్ 33 డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారు. నేను క్లాసెస్ చెప్పేటప్పుడు ఈ తెలంగాణ జియోగ్రఫీతో పాటుగా తెలంగాణ గవర్నమెంట్ యొక్క వెబ్సైట్స్ ని అండ్ తెలంగాణ గవర్నమెంట్ వారి అథెంటిక్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ని తీసుకునేసి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ని ప్రొవైడ్ చేయడం వల్ల కంప్లీట్ గవర్నమెంట్ నుండి వచ్చే అథెంటిక్ సోర్సెస్ నుండి మనం ఈ అంశాలను
క్షుణ్ణంగా డిస్కస్ చేస్తాం. వీటితో పాటుగా త్వరలో రిలీజ్ అవ్వబోయే నా ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, తెలంగాణ స్టేట్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ బుక్స్ అతి త్వరలో మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయండి. వీటిని కూడా మీరు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, మీరు ఖచ్చితంగా ఆ బుక్స్ చదవాలని నేను చెప్పను. ఎందుకంటే ఆ బుక్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే నేను 3 సంవత్సరాల నుండి కష్టపడి ఆ పుస్తకాలు రాయడానికి ప్రయత్నిస్తున్నానో, ఎంత రీసెర్చ్ చేసి ఆ డేటాను తీసుకున్నానో ఆ డేటానే మీకు ఇక్కడ స్లైడ్స్ రూపంలో క్లాసెస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో this is how we are going to approach with this of geography group 1 module for the both states of Andhra Pradesh and Telangana prelims cum mains in bilingual. Okay, English and Telugu medium. Okay, this is Dr. Srihari Kakarla signing off. All the very best for your group 1 examination preparation. ఈ కోర్స్ చాలా నామినల్ ప్రైజెస్ కి ఉంటుందండి. ఆల్సో డూ అడ్వైజ్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ క్వాలిటీ geography classes at nominal class. Okay, meet you in entry geography module classes. Thank you.